బ్యాంకర్లు ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బేగంపేటలోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్ఎల్బీసీ కన్వీనర్ ప్రకాష్ చంద్ర, ఇతర బ్యాంకర్లు హాజరయ్యారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన రాజీవ్ యువశక్తి పథకం కింద 5 లక్షల మందికి సబ్సిడీతో కూడిన రుణం మంజూరుకు సహకరించాలని బ్యాంకర్లను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థించారు. మహిళా సంఘాలకు విరివిగా అప్పులిచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు మద్దతివ్వాలని సూచించారు. బాగా విద్యావంతులైనటువంటి మానవ వనరుల్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజానికి అందించేటువంటి ప్రక్రియని చాలా స్పీడ్గా తీసుకొని ముందుకు పోతాం. ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడీపీకి పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. జూన్ 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మేము శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దీన్ని ప్రతి బ్యాంకర్ సీరియస్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కి పెద్ద ఎత్తున దృష్టి సారించవలసింది, ప్రాజెక్ట్స్ పైన దృష్టి సారించవలసింది కోరుతా ఉన్నాను. లోన్ అమౌంట్ కూడా తిరిగి రావడానికి సేఫ్ గా ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లెండింగ్ కూడా పెద్ద ఎత్తున చేయవలసిందిగా కోరుతాం.